ఆ ఎమ్మెల్యే నిజంగానే రాజీనామాకు సిద్ధమయ్యారా? తన రాజీనామాకు ముహూర్తం కూడా పార్టీనే ఫిక్స్ చేయాలంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పార్టీ ఆలోచనేంటి? స్పీకర్ నోటీసులు, ఫిరాయింపు కేసు, అనర్హత ముప్పు, ఈ అన్ని అంశాల మధ్య నేను రెడీ, మీరు చెప్పినట్లు రాజీనామా చేస్తా అంటూ క్లియర్ మెసేజ్ ఇస్తున్న ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఎప్పుడు చేయాలో పార్టీనే నిర్ణయించాలి అంటూ ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇక ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దానంతో పాటు మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార గూటికి చేరారు. దాంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు దాకా వెళ్లింది. వీరిపై పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టుని ఆశ్రయించారు. ఇక సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పీకర్ను పలుమార్లు హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని హెచ్చరిస్తూ గడువు విధించింది. దీంతో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలోని కోర్టు హాల్లో ఎమ్మెల్యేలను విచారించారు. 8 మంది రిప్లై ఇవ్వగా వారి విచారణ పూర్తి చేశారు. ఇక ఇందులో 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 తీర్పు పెండింగ్ లో ఉండగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవలే స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. స్పీకర్ కి ఇచ్చిన రిప్లైలో తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, వేరే పార్టీలో చేరుతున్నట్టెక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. దీంతో కడియం శ్రీహరికి పరిస్థితులు అనుకూలంగా మారినట్టే కనిపిస్తోంది. కడియం సహా మరో 4 ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ రానున్నట్టు సమాచారం. అయితే దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే దానం కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. ఇది రికార్డ్స్ లో క్లారిటీగా ఉంది. దీంతో ఆయనపై అనర్హత వేటు తప్పదన్న చర్చ నడుస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బీఆర్ఎస్ వారి ఎమ్మెల్యే కాదంటోందని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారంటూ ఎదురైన ప్రశ్నకు సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దానం నాగేందర్నే ఆ ప్రశ్న అడగాలని చెప్పుకొచ్చారు. ఇక దానం సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన వారు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లోనే దానం తన రాజీనామాపై స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్నానంటూ మీడియాతో దానం మాట్లాడడం, కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేయడం వంటివి ఆధారాలుగా ఉండడంతో ఇక దానం నాగేందర్ పై స్పీకర్ అనర్హత వేటు వేయడం తప్పేలా కనిపించడం లేదు. ఇలా అనర్హత వేటు పడితే మళ్లీ కాంగ్రెస్ టర్మ్ ముగిసే వరకు దానం పోటీ చేయడానికి కూడా ఉండదు. దాంతో దానం రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ఎప్పుడు రాజీనామా చేయమంటుందో అప్పుడు చేస్తా అంటూ సంకేతాలిచ్చారు. రాజీనామా మున్సిపల్ ఎన్నికల కంటే ముందా లేక జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందా అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉండడంతో మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే దానంతో రాజీనామా చేయించే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో దానంను నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి దానం నాగేందర్ రాజీనామా విషయంలో రాజకీయ సంకేతాలైతే స్పష్టంగా వచ్చేశాయి. ఇది పార్టీ వ్యూహమా లేదా అనర్హత తప్పించుకునే ప్రయత్నమా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ చెబితేనే హింట్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఉప ఎన్నికలు రావచ్చన్న ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. దానం ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఉప ఎన్నిక ఎప్పుడు, ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందంటూ హైదరాబాద్ రాజకీయాలన్నీ ఈ ప్రశ్నల చుట్టే తిరుగుతున్నాయి.